దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 41 అధ్యాయము 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నిరుపడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువలే చేదువు. చూడండి, మీకు తెలివి లేదని, మీరు చేత కానివారని, ఏమీ చేయలేరని మిమ్మల్ని ఎందరో అవమానిస్తూ, నిందిస్తూ, హేళన చేస్తూ ఉన్నారేమో. దానిని బట్టి మీరెంతో బాధతో జీవిస్తున్నారేమో కదా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే, మీరు క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మీకు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అలాగుననే క్రీస్తునందు మీరు నిలిచి ఉన్నప్పుడు ఆయన మీ యందు నిలిచి ఉండి మిమ్మల్ని గొప్పగా అన్ని విషయాల్లో ఫలింపచేస్తారు. సర్వ సమృద్ధి కలిగినట్లుగా ఆయన దీవిస్తారు. అంతేకాదు, ఆయనకి మీరు భయపడినట్టయితే ఆ భయమే మిమ్మల్ని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఇచ్చినప్పుడు, ఇప్పుడు వరకు చెప్పుకున్న దేవుని యొక్క ఆ వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు గొప్పగా నెరవేరుస్తారు. అయితే ఏమీ చేయలేవని, ఎందుకు పనికిరావని, నీకు ఎవరూ కూడా సహాయం చేసేవారు లేరని చింతించిన అవసరం లేదు. నీ సమస్త భారము దేవుని మీద మోపు, ఆయన వైపు తిరిగి ఆయనకు మొరపెట్టు. ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకో. ఆయన చేతిలో నీవు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పనికిరాని పాత్రగా ఉన్నటువంటి నిన్ను, మరెందుకు తెలివి జ్ఞానం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఎంత గొప్పగా ఆయన మారుస్తానంటున్నారంటే, కక్కులు పెట్టబడినటువంటి పదును గల నురిపిడి మ్రానుగా ఆయన నిన్ను చేస్తారు. అయితే నీవు కొండలను పొట్టు చేయనట్లుగా చేసినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. పర్వతములను నీవు నూర్చుదువు అంటున్నాడు. అంటే అంత గొప్ప స్థితిని, అంత గొప్ప స్థాయిని ప్రభు నీకు అనుగ్రహిస్తారు. కనుక ఈ లోకంలో మనుషులు పెట్టే నిందలకు, దూషణకరమైన మాటలకు నీవు భయపడవద్దు, కలవరపడద్దు, కృంగిపోవద్దు. కానీ నీ జీవితాన్ని, నీ సమస్త భారాన్ని దేవునికి అప్పగించు. ప్రభు తన యొక్క బలమైన హస్తము చాపి నిన్నెంతగానో ఆదుకుంటారు. తెలివి, జ్ఞానమును ఆయన మీకు అనుగ్రహిస్తారు. ఆయన మీకు ఏ సమయంలో ఏమి కావాలో సమస్తాన్ని కూడా ఆయన దయచేస్తారు. ఆయనను వేడుకున్నప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన నీకు అనుగ్రహిస్తారు. కనుక దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారు ఈ లోకములో ఉన్నటువంటి కొదువలు, కొరతలు, సమస్యలు బట్టి ఎంత మాత్రం కూడా కృంగిపోద్దు. నేను ప్రభు యందు నిల్చున్నాను, ప్రభు నా యందు నిల్చున్నారు, ఆయన నన్ను బహుగా ఫలింపచేస్తారు అని ఈ యొక్క వాగ్దానాల్ని, ఆయన మాటల్ని నీవు హృదయంతో పట్టుకొని నీవు జీవించినప్పుడు అవి నీకు ధైర్యాన్నే కాదు, కానీ ఆ యొక్క మాటలు నీ జీవితంలో ఒక దినాన నెరవేరడం నీవు చూస్తావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి. వారికి ముఖ్యంగా రక్షణ కలిగి చేయండి. వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధ నుంచి వారిని విడిపించండి. వారిని ఏ రీతిగా నీవు అయ్యా దీవిస్తావో, ఆశీర్వదిస్తావో మాట్లాడి ఉన్నావు కనుక ఈ సమయంలో తండ్రి ఆ మాటలు బట్టి వారి హృదయాల్ని బలపరచండి, ధైర్యపరచండి. అయ్యా వారిని ఎంతగానో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధన యేసు నామములో ఇప్పుడే తొలగిపోనుగాక. వారి పిల్లల మీద నీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. వారి చదువుల్లో, ఎగ్జామ్స్లో, ఆరోగ్యాల్లో, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. దుష్ట రోగములను దూరపరచండి. తీసుకునే ఆహారంలో, త్రాగే నీటిలో స్వస్థతను దయచేయండి. అయ్యా తండ్రి నాయన, ఈ దినమంతా కూడా ప్రత్యేకమైనటువంటి నీ కాపుదల్ని బిడ్డలకు మెండుగా దయచేయమని, సమస్త భారం నీకు అప్పగించుకుంటూ మీరే కాపాడి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.